సత్తెనపల్లిలో దేవాలయాల్లో చోరీలు, 2 దొంగల అరెస్ట్, సీసీ కెమెరా ఫుటేజ్, క్లూస్ టీం సహకారంతో కేసు ఛేదించిన పోలీసులు. సత్తెనపల్లి పట్టణంలోని ప్రసిద్ధ వేణుగోపాలస్వామి దేవాలయంతో పాటు శివాలయాల్లో ఇటీవల జరిగిన చోరీ సంఘటనలకు సంబంధించి పోలీసులు కేసు ఛేదించారు. ఈ చోరీలకు పాల్పడ్డ గుంటూరు జిల్లాకు చెందిన శివశంకర్ రెడ్డి, ఫణికృష్ణ అనే 2 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులలో ఒకరు మైనర్గా గుర్తింపు. దేవాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ను నిశితంగా పరిశీలించడంతో పాటు క్లూస్ టీం సేకరించిన ఆధారాలు ఆధారంగా పోలీసులు దుండగులను, వారి జాడను గుర్తించి ప్రత్యేక బృందాలతో వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 34,000 రూపాయల నగదు, చోరీకి ఉపయోగించిన కటింగ్ మిషన్, ఒక బైకు, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దేవాలయాల్లో భక్తుల కానుకలు, హుండీలోని నగదును లక్ష్యం చేసుకుని ఈ చోరీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు సిఐ నాగమల్లేశ్వరరావు, అతని సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. దేవాలయాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం అందించాలని పోలీసులు కోరారు. నువ్వు కూడా